ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కలెక్టరేట్ మొదటి అంతస్తు కుప్పకూలింది. ముందుగా స్లాబ్ కూలడం గమనించిన ఉద్యోగులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఏ సెక్షన్ వరండా రూఫ్ కూలడంతో ఆయా గదుల్లోని ఫైళ్లను వేరే గదుల్లోకి మార్చారు. పైకప్పు కూలడంతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయ అధికారులకు ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. ఫస్ట్ ఫ్లోర్ కు తాళాలు వేసి గ్రౌండ్ లో ఉంటున్నారు. మిగతా ప్రదేశం సైతం ఎప్పుడు కూలుతుందో అని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల కలెక్టరేట్ ఆదిలాబాద్ ఆఫీసు సగ భాగం పైకప్పు మొత్తం కూలిపోయింది. ఆ సమయంలో ఎంప్లాయీస్ లేకుండే. మినిస్టర్ గారు ప్రోగ్రాం ఉండే ఆ రోజు. నిన్న ప్రోగ్రాం ఉండే కాబట్టి అందరూ ప్రోగ్రాంలో మీటింగ్లో అందరూ పాల్గొన్నారు. దానివల్ల ప్రమాదం ఎవరికేం జరగలేదు. ఇది చాలా పురాతనమైన ఆఫీస్ సార్. ఇది నష్టం ఏం జరగలేదు సార్. ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికి హాని కాలేదు సార్. కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వచ్చే వరకు చూశారు. మరి ఈరోజు కూడా మేమందరం వచ్చి ఇక్కడ ఉన్నాం. మరి సార్ యొక్క ఆదేశాల ప్రకారం అందరం పనిచేస్తున్నాం సార్. మీ పేరు పనిచేస్తున్నాం. అందరూ వచ్చింది. ఆల్ ఎంప్లాయీస్ అందుబాటులో ఉన్నారు సార్ ఆఫీస్లో. అందరూ కూడా పనిచేయడం అట్లా వర్షమాసి చెప్పలేము సార్. ఎందుకంటే ఏమన్నా కూడా తెలియదు. భయంగానే మేము నిధులు నిర్మించడం వస్తుంది. భయం ఉంటుంది. నిన్న రాత్రి బాగానే నిన్న ఈవినింగ్ ఎట్ అబౌట్ 6:30 to 7 నేను ఇక్కడ అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ ముంగట నిలబడి ఉన్నా. నేను అడిషనల్ కలెక్టర్ సీసీ గారు ఉండి ఇక్కడ చూసినప్పుడు ఈ పిల్లర్స్ నుంచి ఒక్కొక్క బ్రిక్ కొంచెం కింద పడుతుంది. అయితే అది వర్షం వల్ల అవుతుందని తెలుసు. నేను మా అటెండర్కి చెప్పినా, నేను అది వీడియో తీయమని చెప్తే ఆయన జేబులోకి వెళ్ళి ఫోన్ తీసే వరకు వితిన్ సెకండ్ మొత్తం బిల్డింగ్ కింద పడిపోయింది. అప్పుడు కొంచెం పడినప్పుడే ఆ గార్డ్ బయటికి వెళ్ళిపోయింది. ఇంకా ఎవరు అంటే పర్సన్స్ ఎవరు లేకుండే లోపల. అందుకోసం ఎవరికి ఏం కాలేదు. నిన్న ఈవినింగ్ ఎట్ అబౌట్ 6:30 to 7 నేను ఇక్కడ అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ ముంగట నిలబడి ఉన్నా. నేను అడిషనల్ కలెక్టర్ సీసీ గారు